ఫిలిం మేకింగ్ లో కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంటే ఏ క్రాఫ్ట్ అయినా కావచ్చు స్టార్ట్ చేయాలని ఉంటే ఈ పాయింట్స్ ఫాలో అవ్వండి. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎడ్యుకేట్ లేదా లెర్న్. అది ఫిలిం స్కూల్ అయినా కావచ్చు, ఆన్లైన్ కోర్స్ అయినా కావచ్చు, యూట్యూబ్ అయినా కావచ్చు. లెర్న్ యువర్ స్కిల్స్ పైన ఎంత గ్రిప్ ఉంటే ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్. నీ క్రాఫ్ట్ ఏదైనా ఉండొచ్చు, రెగ్యులర్ బేసిస్ లో ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. ప్రాక్టీస్ నెగ్లెక్ట్ చేస్తే సగం వీక్నట్టే. నెక్స్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీ మంచి వర్క్ స్టైల్ లేదా స్కిల్స్ ని క్రియేటివ్ గా ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. నీ పోర్ట్ఫోలియోనే నీ టికెట్ గా మారుతుంది ఇండస్ట్రీలోకి ఎంటర్ కానికి. నెక్స్ట్ నెట్వర్కింగ్ పెంచుకోండి. నీకు ఎంత స్కిల్ ఉందని కాదు, నీకు ఎంత మంది తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. ఫిలిం మేకింగ్ లో చాలా మంది నాతో సహా ఈ పాయింట్ లోనే సఫర్ అయ్యారు, అవుతారు కూడా. సో వేరే వాళ్ళతో కొలాబ్ అవ్వండి, ఏమైనా ఈవెంట్స్ స్క్రీనింగ్స్ ఉంటే వెళ్ళండి, పరిచయాలు పెంచుకోండి. లాస్ట్, డ్రీమ్ బిగ్. చిన్నగానే స్టార్ట్ చేస్తాం కానీ డ్రీమ్స్ పెద్దగా ఉండాలి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తోనే స్టార్ట్ చేయండి, కానీ గోల్ మాత్రం పెద్ద ప్రాజెక్టే పెట్టుకోండి. చిన్న ప్రాజెక్ట్స్ ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. అందులో నేర్చుకున్నంత మీరు పెద్ద ప్రాజెక్ట్ లో కూడా నేర్చుకోలేరు. సో డోంట్ మిస్ యువర్ ఛాన్సెస్. వచ్చిన ఛాన్సెస్ ని ప్రాపర్ గా వాడుకోండి, మీ స్కిల్స్ ని చూపియండి, సక్సెస్ కొట్టండి. వీడియో నచ్చితే అందరు ఫిల్మ్ మేకర్స్ కి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. మళ్ళా కలుద్దాం.